95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన రిలే దీక్షలు. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని డిమాండ్. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ఆర్టీసీ అద్దె డ్రైవర్ల నిరసన. అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో 50% అవకాశం కల్పించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందున పోరాట బాట పట్టాల్సి వచ్చిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి పేర్కొన్నారు. గతంలోని అంగీకరించిన విధంగా టీచర్ కు 2 లక్షలు, హెల్పర్ కి ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, న్యాయబద్ధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై 24 తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క టీచర్ కు 2 లక్షలు, హెల్పర్లకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి పద్మ, జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమారు, సిఐటియు న్యూ జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, నాయకురాలు రమ్య, కృష్ణవేణి, తిరుమల, రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. వస్తున్న జీతంలో సగం పెన్షన్, వస్తున్న జీతంలో సగం పెన్షన్ రద్దు చేయాలి. జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని రిటైర్మెంట్ గా టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1,00,000 ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం రక్షించాలి. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఆపాలి. బలవంతపు తొలగింపులు, బలవంతపు తొలగింపులు, బలవంతపు తొలగింపులు రక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి రద్దు చేయాలి. జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని, జీవో నెంబర్ 10ని చట్ట ప్రకారం ఒక 5 లక్షల హెల్పర్ కి, 10 లక్షల టీచర్ కి ఇవ్వండి అని అంటే డబ్బులు లేవు, 2 లక్షలు లక్షిస్తామని చెప్పని అన్నారు. పోనీ ఆ 2 లక్షలు లక్షన్న ఇవ్వండి అంటే అబ్బేపా మేము ఐగోడియం ₹1,50,000 ఇస్తామని చెప్పని అంటున్నారు. ఇందాక ఒక ఆయమ్మ అడుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తీవ్రంగా స్పందించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై మండిపడ్డారు. గతంలో అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ భూములను కబ్జాలకు గురి చేసి 100 ఎకరాలు పోగు చేసుకున్నావు, అది తప్ప వ్యవసాయ మంత్రిగా ఉండి వ్యవసాయానికి ఏం న్యాయం చేశావని మాజీ మంత్రిపై మండిపడ్డారు. 14 ఎకరాల ఆస్తులున్న మీకు 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని, ఇవన్నీ త్వరలోనే బయటకు పడతాయని అన్నారు. సమవుజ్జి ఏందనేది వనపర్తి ప్రజలు నిరూపించారు. ఆయనకు 2018లో 52,000 మెజార్టీ వచ్చింది. సో 2023లో ఆ 52,000 మైనస్ అవుతూ 25,420 ఓట్లు నాకు మెజార్టీ వచ్చింది. సో 107,420 మంది 50% 25 ఓట్లు వేసి వనపర్తి నియోజకవర్గం. నీవు అన్ఫిటు, నువ్వు మోసగాడివి, నువ్వు చీటర్వు, నువ్వు లంగవు, నువ్వు దొంగవు, వనపర్తి ప్రజలను మోసం చేసినావు, నీ వయసుకు తగ్గ పని ఒక్కటి చేయాలని కర్రు కాల్చి ఆయనకు వాత పెట్టారు. వాత పెడితే వనపర్తి నియోజకవర్గంలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన ఏమనుకుంటున్నంటే నేను నెంబర్ 3, నెంబర్ 4 కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర అనుకుంటున్నాడు. ఓకే, నువ్వు నెంబర్ 3, నెంబర్ 4 ఎక్కడ? ఫామ్ హౌస్లో మందు పోయినకే నువ్వు నెంబర్ 4 నేను చెప్తున్నాం. కానీ ఈ వ్యవసాయ మంత్రి ఆ శాఖకు నువ్వు న్యాయం చేయలే, వనపర్తి ప్రజలకు న్యాయం చేయలే, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేయలే. ఎవరికి చేసినావు? గండిపేట్ల
మీరు అందరూ చూసిండ్రు, అన్ని పేపర్లు వచ్చింది. 55 ఎకరాలు ఒక చనిపోయిన ఆయన పేరు మీద కబ్జా చేసినావు, పేపర్ పుట్టించినావు. A6 ముద్దాయి మిస్టర్ నీలంగౌడ్ అనేటైనా నీ శిష్యుడు, పెబ్బేరు సంతలు ఆయన్నే, వనపర్తి రాజగారి పొలములు ఆయన్నే, డీజిల్ బంకులు అప్పుడు వాళ్ళ అగ్రికల్చర్ నుంచి ఇచ్చే డీజిల్ బంకులు వాళ్ళ పేరు మీద బినామీ. అట్లా అన్ని చెప్పుకుంటూ పోతే చాలా వేసున్నారు. అవన్నీ మేము అన్ని ఈ సంస్థలకు ఇస్తాం, అన్ని ఎంక్వైరీ చేపిస్తాం. అట్లాంటి నిరంజన్ రెడ్డి ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లను పర్మనెంట్ చేసి నూతనంగా రిక్రూట్మెంట్ జరుగుతున్న డ్రైవర్లకు 50% అద్దె బస్సు డ్రైవర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బస్టాండ్ ఎదుట చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి అద్దె బస్సులను నడుపుతూ అతి తక్కువ వేతనాలతో ఆర్టీసీకి సేవ చేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే పర్మిట్ చేయాలని, నూతనంగా డ్రైవర్ల ఉద్యోగాలు నోటిఫికేషన్లు జారీ చేసిన సందర్భంగా 50% ఉద్యోగాలు అద్దె బస్సు డ్రైవర్లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అద్దె బస్సు డ్రైవర్లకు అవకాశాలు కల్పిస్తామని, ప్రాధాన్యత గుర్తిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వెంటనే అద్దె బస్సు డ్రైవర్లను వారి శ్రమను పరిగణలోకి తీసుకుని పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ డి వీరన్న, అద్దె బస్సు యూనియన్ గౌరవ అధ్యక్షులు భూక్య రమేష్, సిఐటియు నాయకులు లెక్కే బాలరాజు, కత్తి నరసింహారావు, ఓపేష్, సంజీవరావు, సతీష్, వీరభద్రం, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళని ఎంపిక చేయాలని చెప్పి సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఆ రకంగా రిక్రూట్మెంట్ చేయడం ద్వారా అనుభవం కలిగినటువంటి డ్రైవర్లు ఆర్టీసీకి ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. తద్వారా ప్రమాదాల నివారణ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాన్ని రాబట్టేదానికి ఇప్పటికే అనుభవం ఉంది కాబట్టి, రూట్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఆర్టీసీ ఆదాయం పెరగడానికి ఈ రిక్రూట్మెంట్ లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే ఉపయోగం జరిగిందని సిఐటి భావిస్తుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఆర్టీసీ యాజమాన్యం, రవాణా శాఖ మంత్రి గారు నిర్ణయం చేయాలని చెప్పి సిఐటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్దేశం ఏమిటంటే మన రవాణా మినిస్టర్ గారు 2000 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 2000 డ్రైవర్ పోస్టులు మన డ్రైవర్లకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా చాలన వేతనంతో ఎన్నో కష్టాలు పడుతూ మనం ఈ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాం. కావున నేను కోరుకునేది ఏంటంటే ఇచ్చే ప్రైవేట్ డ్రైవర్లకు ఏదైతే చేస్తున్నామో వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని. మన డ్రైవర్లు చాలా విధంగా చాలా కష్టాలు పడుతూ ఈ రోడ్డు మీద చాలా మందితో చాలా అనుభవిస్తున్నారు. కావున దయచేసి మాకు ఈ డ్రైవర్ పోస్ట్ లో ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. అధికారుల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డ అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్ఐ మృతితో ఎలాంటి ఆందోళన జరగకుండా ఆయన మిత్రులు, ప్రతిపక్ష, వామపక్ష, దళిత సంఘాల నేతలను నల్లబెల్లి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నల్లబెల్లి మండలం నారక్కపేట 365 జాతీయ రహదారిపై ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహంతో ధర్నా రాస్తారోకో చేస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులను నారక్కపేట గ్రామం పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. శ్రీనివాస్ స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామం. శ్రీనివాస్ కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. Viral
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు గుమ్మలక్ష్మీపురం వైశ్య కళాశాల మండపం వద్ద నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా పార్టీ నాయకులు కోల్డ రంజిత్ కుమార్, దొండకాయ రామకృష్ణ, వైశ్య సంఘం అధ్యక్షులు గొడ్ల హరిప్రసాద్, వర్తక సంఘం అధ్యక్షులు బుండకాయల ఆనంద్, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. Happy birthday to you. 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 Happy birthday to సింగరేణి ప్రాంత నూతన బొగ్గు బ్లాక్లను వేలం వేయకుండా సింగరేణి కంపెనీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ తేదీ 8/7/2024 నుండి 13/7/2024 వరకు సింగరేణిలోని ఉన్న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు నిర్వహించబడే నిరాహార దీక్షలను పురస్కరించుకుని ఈ రోజు మంచిర్యాల జిల్లా మందమర్రి జనరల్ కార్యాలయం ముందు SCWU AITUC యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CPI మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, CITUC కేంద్ర కార్యదర్శి MD అక్బర్ అలీ, మందమర్రి బ్రాంచ్ AITUC కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, అలాగే బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్ విచ్చేసి ఈ నిరాహార దీక్షని ప్రారంభించడం జరిగింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరికి మార్చుకోకపోతే గనక రాబోయే రోజుల్లో మరొక సకల జనుల సమ్మెకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, మందమర్రి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, రామకృష్ణపూర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాసు, అసిస్టెంట్ సెక్రటరీ సోమిశెట్టి రాజేశం, బ్రాంచ్ సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, డి మనోహర్, బ్రాంచ్ మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జి గోపతి సత్యనారాయణ, బ్రాంచ్ నాయకులు పెద్దపల్లి బాణయ్య, టేకుమట్ల తిరుపతయ్య, బానూత నాగేశ్వర్ నాయక్, కాంట్రాక్ట్ సంఘ నాయకులు జట్టి మల్లయ్య, అన్ని గనుల మరియు డిపార్ట్మెంట్ ఫిట్ సెక్రటరీలు మరియు కార్యకర్తలంతా కూడా పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, బొగ్గు వేలం పాఠం వెంటనే, బొగ్గు వేలం పాఠం వెంటనే, బొగ్గు వేలాన్ని వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. AITUC జిందాబాద్, AITUC జిందాబాద్, 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 AITUC జిందాబాద్. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 5వ తారీఖు నుండి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ CPI, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో సంయుక్తంగా చెలో కలెక్టర్ కార్యాలయం ముందు 5వ తారీఖు విజయవంతం చేయడం జరిగింది భారీగా. మరి ఈ రోజు నుండి 13 తారీఖు వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ల కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మందమర్రి అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకుడు మొహమ్మద్ హజార్ జన్మదిన వేడుకలు అంబర్పేట హైమత్ నగర్ లో శాలువలతో సత్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SMH న్యూస్ రిపోర్టర్ అబ్బాస్, 95 న్యూస్ ప్రతినిధి సమీర్, అంబర్పేట మజిలీస్ సీనియర్ యూత్ నాయకుడు షేక్ షంషుద్దీన్, ఆజరుద్దీన్, మొహమ్మద్ యూసుఫ్, సయ్యద్ ఇషాక్ పాల్గొని మొహమ్మద్ హజార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పనిచేస్తున్న బొగ్గు కార్మికుల మనుగడ కోల్పోయే పరిస్థితులు వాటిల్లుతున్నాయని అంటూ సింగరేణి సంస్థలు పనిచేస్తున్నాయని అన్ని యూనియన్ పార్టీల నుండి ఏకపక్షంగా గత 2 రోజులుగా సింగరేణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు సామూహిక నిరవధిక నిరసన చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నైజాం ప్రభుత్వం నుండి అప్పుడున్నటువంటి నిజాం రాజులు సింగరేణి భూగర్భ సంస్థలను వారి ముందు తరాల భవిష్యత్తు కోసం భూములను కేటాయించి చట్ట ప్రకారం వారికి మాత్రమే ఉపయోగించుకోవాలని సింగరేణి సంస్థకు భూములను అప్పగించారు. అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు చట్టాన్ని మార్చి ఈ భూగర్భ జనులను ప్రైవేటీకరణకు చేస్తున్నారని, సింగరేణి ప్లానింగ్ డిజైనింగ్ ద్వారా సింగరేణి యాజమాన్యం శ్రద్ధ తీసుకుని పట్టుదలతో సింగరేణి సమస్యలను కాపాడుకునే బాధ్యత సింగరేణికే ఉందన్నారు. ఇప్పటికైనా సింగరేణి ప్రభుత్వాలతో కట్టుదిట్టమైన చర్యలు జరిపించి భూగర్భను అలాగే ఓపెన్ క్లస్టర్లను సింగరేణి యాజమాన్యం చేతుల్లోనే ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెను సింగరేణి యాజమాన్యం దృష్టిలో ఉంచుకుని సింగరేణి కార్మికులకు న్యాయం జరగకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు ఒప్పుకోమని డిమాండ్ చేశారు. సింగరేణిలోని బొగ్గు బావులు నూతనంగా వచ్చే బొగ్గు బావుల్ని వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 3 బావులు ఐడెంటిఫై చేసింది, 2 ఇచ్చేశారు. ఇంకోటి శ్రావణపల్లి అని ఈ యొక్క మందమర్రి మంచిర్యాల జిల్లాలో ఉంది. కాబట్టి టోటల్గా మేము బొగ్గు బావులు కానీ అన్వేషణ కానీ ఇవన్నీ కూడా సింగరేణి కాలనీసే, లైసెన్స్ ఏం అక్కర్లేదు, వాళ్ళకే ఇవ్వాలనేది ఆయన రాశాడు. అది వాస్తవంగా అది చట్టబద్ధత ఉంది. ఇవన్నీ వదిలిపెట్టేసి 2015లో వీటినన్నిటి అడ్డం తిడ్డంగా సింగరేణి భవిష్యత్తునే తాకట్టు పెట్టే విధంగా మొత్తం దాన్ని చేసే విధంగా ఇవాళ చేయటాన్ని వాళ్ళ సింగరేణి వ్యాప్తంగా మొత్తం కార్మికులు ఏఐటీసీ అలాగే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతున్నది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు ఈ వేడుకలు నిర్వహించారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మ వలస, కొమరాడ, గురుగుబిల్లి మండలాల్లోని ఈ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. పుష్ప శ్రీవాణి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఒకరినొకరు ఈ పుట్టినరోజు ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం గుమ్మలక్ష్మీపురం కురుపాం ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరుస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు రాధిక, ఎంపీపీ దీనమయ్య, వైఎస్ ఎంపీపీ లక్ష్మణరావు, సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు గౌరిశెట్టి గిరి, గోపాల్, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పథకాల్లో మహోన్నతమైనటువంటి పథకాలు ఈ రకంగా రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించారు, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు. పేదవారి గుండెల్లో ఆశాజ్యోతిగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. కాబట్టి ఈ నేటికి 15 సంవత్సరాల మరణం అనంతరం కూడా ప్రతి పేదవాని గుండెలో కొలువై ఒక దేవునిగా ఈరోజు ఆరాధమైనటువంటి ఆరాధ దైవంగా ఈరోజు కొలబడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన తాలూకా బిందువే ఈరోజు తన తనయుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేస్తూ అదే సంక్షేమ రాజ్యాన్ని కూడా 2019 కాలానికి ప్రతి పేదవానికి చేదోడు వాదోడుగుంటూ సమ న్యాయాన్ని, సమ పరిపాలన చూపిస్తూ ఎలాంటి వర్గ తారతమ్యం లేకుండా, ఎలాంటి కుల తారతమ్యం లేకుండా, ఎలాంటి రాజకీయ తారతమ్యం లేకుండా ప్రతి పేదవానికి తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు పరిపాలన సాగించారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడుగా ప్రతి పేదవారి గుండెల్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై హింద్.
అందరికీ కూడా కోరుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మాకు న్యాయం చేయండి అంటూ కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు నిరసన చేసిన సింగరేణిలో ఓవర్ మెన్లుగా పనిచేస్తున్నటువంటి వారు మమ్మలను ఇబ్బంది పెట్టే రూల్స్ పెట్టి క్రీడాకారులకు పనిష్మెంట్లు ఇచ్చినట్లుగా ఎల్లో కార్డు ఆరెంజ్ కార్డు అంటూ నిబంధన విధంగా ఏ విధంగా చేశారో అదే మాదిరిగా మాకు కూడా ఆ ఎల్లో కార్డు ఆరెంజ్ కార్డు అంటూ ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు నిరసనకు దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నిబంధనల వలన ఇబ్బంది జరుగుతుందని చిన్న చిన్న కారణాలకు కక్ష కట్టినట్లుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఈ పద్ధతిని మార్చాలని సింగరేణిలో పనిచేసిన ఓవర్మెన్లు హెచ్చరించారు. అలాగే కొనసాగితే కనుక నిరసన దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా దీక్ష కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా తెలుపుతున్నారు. అది రిలీజ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, అదేవిధంగా ఆ విషయాన్ని వాళ్ళ వాట్సాప్ ద్వారా లేదా వాళ్ళ ఫోన్ల మెసేజ్ ద్వారా మరి వాళ్ళకి తెలియజేసి మరి వాళ్ళందరినీ మానసికంగా ఇబ్బంది పెట్టేటట్టుగా చర్యలు తీసుకున్నారు. ఇది మరి నిరంకుశత్వం గతంలో ఎన్నడూ కూడా లేదు. ఏదైనా తప్పు జరిగితే అది గ్రేవ్ మిస్టేక్ అయితేనే దానికి ఒక ఛార్జ్ షీట్ ఇచ్చేసి దాని మీద ఎంక్వైరీ జరిపి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అట్లాంటివి కాకుండా ఏ చిన్న తప్పుకైనా సరే ఇట్లా ఎల్లో కార్డు ఏదో ఆటల్లో జరుగుతుంది చూసిరా, ఫుట్బాల్ క్రీడల్లో అట్లాంటి వాటిలో అదేవిధంగా క్రికెట్ క్రీడల్లో జరిగే ఈ కార్డు చూపించే విధానం ఉంది. అది సరైనది కాదు. మరి వాళ్ళని మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళు అసలే సూపర్వైజర్లు, వాళ్ళని కూడా ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తే మరి ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళని మానసికంగా గురి చేయవద్దని చెప్పేసి ఇలాంటి ప్రతిపాదనలు ఏదైనా ఉన్నా కానీ ముందుగా గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వరకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్యలు చేయకోకుండానే మరి వాళ్ళకే వాళ్ళు స్వయంగా మరి వాళ్ళు వాటిని రిలీజ్ చేసి మరి కార్మికుల్ని తర్వాత ఈ సూపర్వైజర్లందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైన చర్య కాదు. ఇది కంపెనీకి మంచిది కాదు. ముందు ఇట్లానే జరిగితే మరి వాళ్లకు ప్రొడక్షన్ విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఐఆర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యాజమాన్యం పునరాలోచించి ఈ కార్డుల విధానాన్ని రద్దు చేసుకొని సాఫీగా సాగుతున్న పనిని మరి నిరాటంగా జరుగుతున్న పనిని మరి ఆటంకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన రిలే దీక్షలు. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని డిమాండ్. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ఆర్టీసీ అద్దె డ్రైవర్ల నిరసన. అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో 50% అవకాశం కల్పించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.